యెషయా గ్రంథము 32:8 ఒకసారి చదవండి. 32:8 ఐజయా తొందరగా. మళ్ళీ ఇంకొకసారి. గనులు ఘనకార్యములను కల్పించుదురు, లేకుంటే గనులు ఘనకార్యములను చేయుదురు. మీరు గమనించండి. బట్ హీ హూస్ ఇస్ నోబల్ ప్లాన్స్ నోబల్ థింగ్స్ అండ్ ఆ నోబల్ థింగ్స్ హీ స్టాండ్స్. నోబల్ ప్లాన్స్ నోబల్ థింగ్స్. ఘన కార్యములు చేస్తారు. ఎవరు? గనులంట. గనులు ఘన కార్యములు చేస్తారు. ఎవరు గనులు? ఎవరు గనులు? దేవుని చేత ప్రేమించబడేవాడు. అదే కదా మనం చూసేది. నీవు గనుడవైతివి. నువ్వు గనుడవైతే ఘనకార్యములు చేస్తావు, ఘనమైన కార్యములు. ఇప్పుడు ఈరోజు కూడా మనం కొంతమందిని గురించి మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు ఘనమైన కార్యములు చేసినందువలన మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఘనమైన కార్యములు చేయనట్లయితే మనం మాట్లాడేవారమే కాదు. కోట్ల కొలది మంది ఈ యొక్క భూమిలో ఏంటి జన్మించారు. కోట్ల కొలది మంది, కోట్ల కొలది బిలియన్ కోట్ల కొలది మంది. ఈ కోట్ల కొలది మంది మనకు గుర్తులో ఉన్నారా? లేరు. కానీ కొందరిని మాత్రం మనం ఏం చేస్తుంటాం? అత్తరు బుడ్డిని పగలగొట్టి యేసు ప్రభు తలను ఏం చేసింది? తలను మార్కు సువార్తలో ఉంటాయి. అత్తరు బుడ్డిని పగలగొట్టి యేసు ప్రభు జుట్టుకు పూసింది. యేసు ప్రభు జుట్టుకు పూస్తే అందరూ సనుక్కున్నారు. ఏమనుకున్నారు? ఇదొక వ్యభిచారి. ఈమె అత్తరు బుడ్డిని అమ్మి 300 దేనారాలకి అమ్మి ఉండవచ్చు కదా, పేదలకు సహాయం చేయవచ్చు. ఈయన జుట్టును తడిపింది. 300 దేనారాలంటే 160 రూపాయలు. 160 రూపాయలు ఎప్పుడమ్మా? ఇప్పుడు మనం 160 రూపాయలు అయితే పిల్లోడు కొనుక్కునే చాక్లెట్కి ఐస్ క్రీమ్కి అయిపోతుంది. 160 రూపాయలంట. ఎప్పుడు 2000 సంవత్సరాలకు ముందు 160 రూపాయలు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అనుకుంటా ఇప్పుడు వేలలో కాదు, అది లక్షల్లో వాల్యూ ఉంటుంది. జటా మాంసి అత్తరు బుడ్డి పగలగొట్టి యేసు ప్రభుకు పూస్తే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నా యొక్క మరణము నిమిత్తము ఏం చేస్తున్నది ఆమె? ఆమె ఆ యొక్క అత్తరును నాకు పూస్తున్నది. ఆమెన్. ఏం చేస్తుంది? మీకు కావాలంటే ఆ వచనాన్ని నేను చూపిస్తాను, మీరు గమనించండి. మార్కు సువార్తలో చెప్తున్న మాట ఎంత అద్భుతంగా రాయబడింది అంటే, చాలా అద్భుతంగా ఈ మాట రాయబడ్డది 14వ అధ్యాయంలో. చూస్తూ ఉంటే నేను చెప్పను కానీ 14, 4, 5, 6, 7 మీరు చదువుకోండి. ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా యెడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. మీకిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా ఈమె అభిషేకిస్తున్నది. కాబట్టి ఈమెను డిస్టర్బ్ చేయకండి. అంటే అర్థం ఏంటంటే, మేలు ఎవరు చేస్తున్నారో దేవునికి ఆమె ఎంత ప్రేమించుంటుంది చూడండి ఒకసారి. ప్రేమించుంటుందా దేవుణ్ణి? ఆ కాలంలో, అంటే ఈ కాలంలో 1 లక్షల వాల్యూ చేసే ఒక 300 దేనారములు, 300 దేనారములని ఆ బుడ్డి పగలగొట్టి పగిలిపోయిందని అందరి దగ్గరికి వచ్చారు. చూస్తే ఏమేం చేసింది? అత్తరును తీసి యేసయ్య జుట్టుకంతా పూస్తూ ఉంది. పిచ్చా ఏమిగే ఇంత డబ్బుని ఏం చేస్తుంది? కింద పోసింది, ఆయన జుట్టుకు పూస్తుంది. కానీ యేసు ప్రభు చెప్పాడు, ఎక్కడెక్కడైతే నా గురించి మీరు స్వార్థ ప్రకటిస్తారో అక్కడంతా ఈమెను గురించి మీరు జ్ఞాపకం చేసుకుంటారు. మనం చేసే మేలు విషయంలో
అంటే యేసయ్యను ప్రేమిస్తేనే అట్లాంటిది చేస్తాం. ఈరోజు కానుకలు వేయాలంటే కష్టపడుతూ ఉన్నాం. ఏదైనా మొక్కుకున్నామంటే ఆ మొక్కుబడి చెల్లించడానికి కూడా మనసు రాదు. ఆ తల్లి చూడండి ఎట చేసిందో, 300 దెనారముల వెల కలిగిన అచ్చ జటామాంసి అత్తరుని పగలగొట్టి ఏం చేసింది? యేసయ్యను. అంటే ఎంత ప్రేమించి ఉండాలి? ప్రేమించిందా లేదా? మరి చెప్పండి, ప్రేమించిందా లేదా? ప్రేమించింది కాబట్టి ఈరోజు బైబిల్లో ఆమె పేరు రాయబడ్డది. ప్రేమించింది కాబట్టి ఈరోజు మీరు నేను కూడా మాట్లాడుకోగలుగుతున్నాం. ప్రేమించినట్లయితే లేదు, బైబిల్లోకి వచ్చేదే కాదు.